హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, నేను మీ రాజీ. ఈరోజు మనం 10th క్లాస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. ప్రసరణ వ్యవస్థ పరిణామక్రమం. ప్రసరణ వ్యవస్థ అంటే సర్క్యులేటరీ సిస్టమ్. దాంట్లో ఆర్డర్ ఆఫ్ ఎవల్యూషన్ చూస్తాం అన్నమాట. అంటే ఏకకణ జీవుల నుంచి, అమీబా నుంచి మానవుని వరకు దాంట్లో పరిణామం అనేది ఎలా జరిగింది, లోపల పోషక పదార్థాల రవాణా అనేది ఎలా జరుగుతుందని క్లియర్గా చూద్దాం. ఓకే, ఈజీగానే ఉంటుంది, టాపిక్ బాగుంటుంది. ఫస్ట్ ఏకకణ జీవులైన అమీబా లాంటి జీవుల్లో దాని శరీరం చుట్టూ, బాడీ చుట్టూ, అంటే సింగిల్ సెల్ కదా, దాని చుట్టూ ప్లాస్మా లెమ్మా అనే ఒక లేయర్ని ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. ఏర్పాటు చేసుకోవడం వల్ల బాడీలో ఒక సిస్టమ్ అనేది ఉండాలి. అంటే వాటర్ నుంచి అది సెపరేట్ అవుతుంది. ఆ లేయర్ వల్ల సెపరేట్ అవడం వల్ల బాడీలో ఒక సిస్టమ్ ఏర్పడాలి. అప్పుడే దాని లోపల చర్యలు జరుగుతాయి, రియాక్షన్స్ జరుగుతాయి. కాబట్టి శరీరం లోపల చిన్న అలలతో కూడిన సూక్ష్మ సముద్రాన్ని సృష్టించుకుందనమాట. అంటే బ్రౌనియన్ చలనం, అమీబా వంటి ఏకకణ జీవుల్లో బ్రౌనియన్ చలనం అనేది జరుగుద్ది. అంటే బ్రౌనియన్ మూమెంట్స్ జరుగుతాయి. ఆ మూమెంట్స్ వల్లే అన్ని భాగాలకు, కణంలోని అన్ని భాగాలకు పోషక పదార్థాలు, అలాగే ఆమ్లజని అంటే ఆక్సిజన్ కూడా సరఫరా చేయబడుద్ది అనమాట. అలాగే ఏకకణ జీవుల్లాగే మనలో కూడా ప్రతి సెల్లోనూ, ప్రతి సింగిల్ సెల్లోనూ కణాంతర ప్రసరణ వ్యవస్థ అంటే ఇంటర్ సెల్యులర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఉండి దాంట్లో బ్రౌనియన్ చలనం జరిగి ప్రతి కణంలో పోషక రవాణా అనేది జరుగుద్ది అనమాట. నెక్స్ట్ పొరిఫెరా, స్పంజికలు. ఎగ్జాంపుల్, స్పంజికల వంటి పారాజోవన్లు సముద్రపు నీటినే ప్రసరణకు వాడుకుంటాయి, నీటినే ప్రసరణకి వాడుకుంటాయి అన్నమాట. ఆ నీరు అనేది బాడీలోకి వెళ్తూ ఉంటుంది. స్పంజికలు శరీరం లోపల ఉండే కసాబాలు లేదా ఫ్లాజెల్లాలను ఇలా కదపడం ద్వారా తమ ప్రవాహాలను తామే సృష్టించుకొని దాని లోపల రవాణా అనేది జరుగుద్ది అనమాట. పోషకాల రవాణా అనేది జరుగుద్ది పొరిఫెరాలో. నెక్స్ట్ హైడ్రా, జెల్లీ ఫిష్ వంటి నిడేరియా జీవులు, అంటే సీలెంటిరేటా వర్గం ఉంటుంది కదా, థర్డ్ వర్గం. సీలెంటిరేటా జీవుల్లో జఠర ప్రసరణ కుహరం అంటే గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఉంటుంది. దానివల్ల దీంట్లో పోషక పదార్థాల రవాణా అనేది జరుగుద్ది అనమాట. మనలో అయితే బ్లడ్ ఉంటుంది. ఈ జీవుల్లో బ్లడ్ లేనప్పుడు ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడు అనమాట. మనలో బ్లడ్డే కదా పోషక పదార్థం అంతా గ్లూకోజ్ రూపంలో మారి బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్డే మనకి ప్రతి కణానికి వెళ్తుంది. అదే పోషక పదార్థ రవాణా అంటాం. ఓకే, ఇది ఈ జీవుల్లో ఎలా జరుగుతుందో చెప్తున్నాడు. ఫాసియోలా హెపాటికా అంటే ప్లాటిహెల్మింథిస్ వర్గపు జీవి కదా ఇది బద్దె పురుగు వంటి జీవుల్లో జీర్ణ వ్యవస్థ శాఖోపశాఖలుగా ఉంటుంది. మనం ఇంటర్మీడియట్లో గట్రా చూసాం కదా, డిగ్రీ అది చదువుకునేటప్పుడు శాఖోపశాఖలుగా వేస్తాం కదా. జస్ట్ ఇలా వలలాగా ఉంటుంది దాని బాడీలో. జ్వాలా కణాలు కూడా ఉంటాయి. విసర్జక వ్యవస్థ అయిన జ్వాలా కణాలు ఉంటాయి. అలాగే జీర్ణ వ్యవస్థ ఉంటుంది శాఖలుగా. ఇది ప్రసరణకి, అలాగే జీర్ణ వ్యవస్థకి కూడా ఈ వ్యవస్థ శాఖలుగా ఉన్న జీర్ణ వ్యవస్థే ప్రసరణ కూడా జరుపుద్ది అనమాట. నెక్స్ట్ ఏలిక పాములు, నెమాటి హెల్మింథిస్ వర్గానికి చెందిన ఏలిక పాములు లేదా నట్టలు మిథ్యా శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి. అంటే సూడోపోడియం ద్వారా పదార్థాల సేకరణ, అలాగే వితరణ అంటే రవాణా అనేది జరుగుద్ది అనమాట. నెక్స్ట్ మనకి నిజ శరీర కుహరం వచ్చేసింది. ఎక్కడ? అనిలిడా అంటే వానపాములు అనమాట. అనిలిడా వర్గానికి చెందిన వానపాముల్లో మనకి ద్రవాల కదలిక కోసం ఒక నాళం అనేది ఏర్పడింది మొట్టమొదటిసారిగా. మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, మొట్టమొదటిసారిగా ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేస్తుంది అనమాట. దీని కదలిక కోసం ఒక నాళం కూడా ఏర్పడింది. నాళం ఏర్పడి దాని గుండా ప్రసరణ చేసేయడానికి రక్తం అనేది మొట్టమొదటిగా అనిలిడా జీవుల్లో ఏర్పడింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి అనిలిడా తర్వాత బొద్దింక అంటే ఆర్థ్రోపోడా జీవుల్లో సంకోచించే నాళం వంటి గుండె ఉంటుంది. గుండె ఉన్నప్పటికీ కూడా రక్తనాళాలు లేవు. రక్తనాళాలు లేకపోవడం వల్ల కోటరాలు, అంటే అప్పుడు మనం 10thలో చదువుకున్నాం, కోటరాల ద్వారా రక్తం అనేది ప్రసరిస్తుంది. దీన్నే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. అంటే ఏరుల్లాగా పారుతుంది అనమాట. నాళాలు గొట్టాల్లాగా ఉండవు కాబట్టి ఇలా ఏరుల్లాగా, నదుల్లాగా ప్రవహిస్తుంది కాబట్టి దాన్ని వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఓకే, దాన్ని ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఇక్కడ ఆర్థ్రోపోడా వంటి జీవుల్లో. అలాగే కొన్ని ఆర్థ్రోపోడాతో పాటుగా కింది స్థాయి కార్డేటా జీవులు, అంటే హై స్థాయిలో కాదు, కింది స్థాయి కొన్ని కార్డేటా జీవుల్లోనూ, అలాగే మొలస్కా జీవుల్లో కూడా, నత్తలు వంటి మొలస్కా జీవుల్లో కూడా ఇటువంటి వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఎందులో ఉంటుంది? మనలో ఉంటుంది. అంటే
కార్డేటా జీవులు, కార్డేటాలోకే వస్తాం మనం. కార్డేటా జీవులు పై స్థాయిలో ఉండే కార్డేటా జీవులు, మొలస్కా జీవులు. మొలస్కాలో కొన్ని జీవుల్లో వివృత, కొన్ని జీవుల్లో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ లేదా సంవృత అనమాట. ఆక్టోపస్, అలాగే సెఫలోపోడా, ఇకైనోడెర్మేటా వంటి జీవులన్నిటిలోనూ కూడా ఇక్కడ, అలాగే అనిలిడా కూడా, వాటిలో అన్నిటిలో కూడా ఇది సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా ఏమంటాం దీన్ని క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అనిలిడాతో పాటుగా అనిలిడా దగ్గర స్టార్ట్ అయ్యి ఇకైనోడెర్మేటా, ఆక్టోపస్, మొలస్కా, కార్డేటా జీవుల్లో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. ఓకేనా. ఇది నెక్స్ట్ మనకి మానవుల్లో 1 మిల్లీలీటర్ రక్తం గుండె నుండి కాలి చివరి వరకు వెళ్ళి తిరిగి గుండెకు చేరడానికి ఎంత టైం పడుతుందండి అంటే, ఎంత దూరం ఉంటుందంటే 2 మీటర్ల దూరం ఉంటుందట. సుమారు ఎంత టైం అంటే 60 సెకండ్స్ టైం మాత్రమే పడుతుందంట. అంటే 1 మినిట్ అంతే. 1 మినిట్ టైంలో బాడీ మొత్తం ప్రసరించి మళ్ళీ గుండెకి వెళ్ళిపోద్దట. అదే వ్యాపన పద్ధతిలో అంటే అమీబా వంటి జీవుల్లో వ్యాపన పద్ధతి ద్వారా ఇలా చేయడానికి మనలాంటి బాడీలో చేయడానికి వ్యాపనం 60 ఇయర్స్ పడుద్దట. 60 సంవత్సరాల టైం పడుద్దట. ఓకే, ఇంపార్టెంట్ కదా, ఇంట్రెస్టింగ్ బిట్. నెక్స్ట్ మనకి ఇది ఈజీ వేలో నేను రాశాను చూడండి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ప్రోటోజోవాలో బ్రౌనియన్ చలనం, పొరిఫెరాలో కసాబాలు లేదా ఫ్లాజెల్లాల ద్వారా పోషక పదార్థాల రవాణా జరుగుద్ది. నెక్స్ట్ సీలెంటిరేటా, హైడ్రా వంటి జీవుల్లో జఠర ప్రసరణ కుహరం, గ్యాస్ట్రోవాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. ప్లాట్ హెల్మింథిస్లో శాఖాయుత జీర్ణ వ్యవస్థ ఉంటుంది. అలాగే జీర్ణ వ్యవస్థే పోషక రవాణా చేస్తుంది. నిమాటి హెల్మింథిస్లో మిథ్యా శరీర కుహరం ఉంటుంది. అనెల్లిడాలో వానపాముల్లో మొట్టమొదటిగా రక్తం ఏర్పడి రక్తం అనేది ప్రసరిస్తుంది. అలాగే ఆర్థ్రోపోడాలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా కోటరాల ద్వారా రక్తం అనేది ప్రసరించి పోషకాల రవాణా అనేది జరుగుద్ది. అనెల్లిడా, అలాగే ఇకైనోడెర్మేటా, మొలస్కా, కార్డేటాల్లో సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుంది. అంటే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా నాళాల ద్వారా రక్తం అలాగే పోషక పదార్థాల రవాణా అనేది జరుగుద్ది అనమాట. ఇది సర్క్యులేటరీ సిస్టమ్ గురించి, అంటే ఎలా చిన్న జీవుల నుంచి పెద్ద జీవుల వరకు మన వరకు ఎలా అనేది ఎవల్యూషన్ అనేది జరిగిందనేసి క్లియర్గా చెప్పాడు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చూడండి, ఒకసారి వింటే వచ్చేస్తుంది. ఓకేనా. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.